అకారణంగా వచ్చిన వడగాల్పులతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఈదురుగాలులతో రేగొండ మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ముఖ్యంగా మామిడి పండ్లు ఎక్కువ సంఖ్యలో రాలిపోయాయి. దీంతో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మామిడి తోట కౌలుకి తీసుకుంటే అకారణంగా వచ్చిన వడగాల్పులతో కాయలన్నీ నేలరాలయని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నేను ఈ మామిడి తోట కౌలు రైతును. ఈ సంవత్సరం ఈ 9 ఎకరాల మామిడి తోటను నేను లీజుకు తీసుకున్నా. 2,50,000 రూపాయలకు లీజుకు తీసుకున్నా. ఈ యొక్క మామిడి తోటకు ఫస్ట్ పుల్ల ఇరిపియడం జరుగుతుంది, తర్వాత దున్నియడం జరుగుతుంది, పిండేయడం జరుగుతుంది. మందులు ఒక ఒక స్క్రాప్ రావడానికి 4 నుండి 5 సార్ల పై మందులు కొట్టడం జరుగుతుంది. దానికి ఈ సంవత్సరం కూడా మామిడి కౌలు రైతులకు తోటలు పట్టినా కానీ అనుకోని కారణాల వల్ల మూల మనసు గురించి మామిడి తోట రైతులు కౌలు రైతులు చాలా నష్టపోయినారు. ఈ సంవత్సరం దుస్సపోయిన తోటలన్నీ. అంతేకాకుండా ఇవాళ నైటు 7-10 నిమిషాలకు గాడుపు దుమారం బాగా అనుకోని టైంలో వచ్చి ఓ మబ్బు మాయ ఏది లేకుండా వర్షం లేకుండా బాగా వర్షం కొట్టి కాయలు అన్నీ ఏం లేకుండా చెట్లు అన్నీ ఆ గాలికి అంత రాలిపోయి ఈ రోజుల్లో మామిడి కౌలు రైతులది బ్రతుకు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. దీన్ని గవర్నమెంటే కొంత మాకు ఈ ప్రభుత్వం మామిడి కౌలు రైతులకు సహకారం చేయాలని పదే పదే కోరుకుంటున్నా.